నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు, బాధ పెట్టినవాడు బతుకంతా గుర్తుంటాడు. అమ్మని ప్రేమించటం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడటం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించటం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. చదువుకున్న భర్త, సంపాదించే భర్త రావడం అదృష్టం కాదు, భార్య మనస్సు చదివి అర్థం చేసుకునేయడమే నిజమైన అదృష్టం. కొంతమంది మన హృదయంలోనే ఉంటారు, మన జీవితంలో కాదు. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. కోటి కోట్లకు వారసుడువైన ఊపిరిపోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో. లక్షాధికారివైన భిక్షాధికారివైన శ్మశానములో ఇద్దరు సమానమే అని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్న నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ప్రపంచం అంతటికి అధిపతివైనను నీ ఆయుష్కు అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినాను, మృత్యువును జయించలేవని తెలుసుకో. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు, ఆ లక్షలు నీ వెంట రావని తెలుసుకో. కాలం విలువైంది, రేపు అనుదానికి రూపు లేదు, మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో. మృత్యువు నుండి తప్పించలేవని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు, మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. గొప్ప గొప్ప కార్యాలను సాధించడానికి ఉత్సాహమే ప్రధాన కారణం. మిత్రమా, ఇలా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, తక్కువ మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది, మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది, మితిమీరిన సంపదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది, మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది, మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది, మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మన చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, దారిలోనే చీకటైతే తోడురాదు నీడ, చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే ముందుకు సాగిపో. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుణ్ణి చూపిస్తుంది, కన్నీరు శత్రువును గుర్తిస్తుంది. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి ఉంటుంది, చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరుంటుంది. ఈ రెండింటి మధ్యలో ఊపిరి ఎలాగో నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు, ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, మాటిచ్చే వారికి ఆ మాటే నమ్మకం, భరోసా, జీవితం. మంచినీరు లేని సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు, కానీ ఆ నీరు తాగడానికి ఎవ్వరూ ఇష్టపడరు.
అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవ్వరూ మనకు దగ్గరకు రావడానికి ఇష్టపడరు. చేతిరాతలోని తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతను తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించవలసింది. అక్రమ సంపాదనతో చేసే విందు భోజనమ కన్నా కష్టార్జితంతో తాగే గంజి నీరు ఎంతో సంతృప్తినిస్తుంది. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు, ఇది పచ్చి నిజం. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. నిజమైన బలవంతులు ఎవరంటే వాళ్ళు కష్టాలలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేవారు. ఏది ముఖ్యం? చదువు కన్నా సంస్కారం ముఖ్యం, విద్య కన్నా వినయం ముఖ్యం, జాతి కన్నా నీతి ముఖ్యం, మతం కన్నా మానవత్వం ముఖ్యం, కులం కన్నా గుణం ముఖ్యం. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు, ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించటం తప్ప వాళ్ళకు ఎవ్వరికీ నచ్చరు. నచ్చితే వదులుకోలేరు. వారి బలం అదే, బలహీనత కూడా అదే. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది, కూతురు గుణం వయసులోన తెలుస్తుంది, భర్త గుణం భార్య అనారోగ్యంలోన తెలుస్తుంది, భార్య గుణం భర్త పేదరికంలోన తెలుస్తుంది, స్నేహితుని గుణం కష్టం నందు తెలుస్తుంది, అన్నదమ్ముల గుణం ఆస్తులు పంచుకునే సమయంలోన తెలుస్తుంది, పిల్లల గుణం మన వృద్ధాపంలోనే తెలుస్తుంది. బంధం విలువ తెలియని వానికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు, అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాలలో అమావాస్య మంచి రోజు అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. మన శక్తి కన్నా సహనం చాలా సార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. జీవితం అంటే మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా బ్రతకడం. ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషులను గెలుచుకోవడం. ఓటమి భయం వద్దు. ప్రతి పనిలో గెలుపు ఓటమి సహజం. గెలుపు కంటే ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకోగలం. ఓటమి చెందినప్పుడు కృంగిపోకుండా లోపాలను సరిచేసుకొని ముందుకు సాగాలి. ఓటమి గురించి ఎక్కువగా భయపెట్టుకోవద్దు. ఎవరో చూడాలని నెమలి నాట్యం చెయ్యదు, ఎవరో మెచ్చుకోవాలని నువ్వు పని చెయ్యకు. జ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. నిత్యం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం కష్టించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. మీ అంతటా మీరే లోపల నుండి ఎదగాలి. ఎవరు మీకు బోధించలేరు, ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు. జీవించడం అన్నది ముఖ్యం కాదు, ఈ కొద్ది జీవితంలో మనం ఏం చేశామన్నది ముఖ్యం. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేము, ప్రేమతో మాత్రమే జయించగలం. తప్పు చేసి మనదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు. నిరంతర గమనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడయ్యాడు. అలాగే నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరగలవు. సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితం నాశనమే. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే
చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. మనం గతాన్ని మర్చిపోలేము, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది. జీవితం అంటే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు. జనంలో ఉండిపోతావు. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్ళ లాంటివి. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని. డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని. పైవన్నీ పోగొట్టుకుంటే గాని తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయ నీకు కనిపించేది ఎప్పుడంటే నీవు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే తెలుస్తుంది. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు చెప్తాను వినండి. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధములను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉండడం నేర్చుకోవాలి. ఇవి పచ్చి నిజం మిత్రమా. నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి. విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు. బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగలించుకోలేము. మన భుజాల మీద పడి మనం ఏడవలేము. అందుకే ఏ ఫీలింగ్స్కి అయినా మనకంటూ మన అనేవారు ఉండాలి. అందుకే మనల్ని ఇష్టపడే వారిని ఎప్పుడు దూరం చేసుకోవద్దు మిత్రమా. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తు ఉంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వారే నీకు నిజమైన ఆత్మీయులు. ధనం, శరీరం అశాశ్వతం అని గుర్తుంచుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. ప్రేమించే మనసుంటే ప్రేమకు నిలయం మన జంటే. జీవించే బ్రతుకుంటే ఆ బ్రతుకుకి అర్థం నీ తోడే. 100 మంది 100 రకాలుగా చెప్తారో అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. మంచి మనసుల హృదయంలో క్రోధం ఎక్కువసేపు ఉండలేదు. జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది.